బాధ అనిపించిందా? అంటే అంత పెద్ద షో, అంత టీఆర్‌పీ వచ్చింది, మీ అందరికి లైఫ్ వచ్చింది. ఇప్పుడు అసల కనుమరుగయిపోయిందంటే ఒప్పుకుంటారా మరి? అంటే కనుమరుగు ఇన్ ద సెన్స్ డెఫినెట్గా. అంత బజ్ గాని, అది చూడాలన్న టైం గాని ఎవరు డెఫినెట్లీ బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మా అందరికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. హ్మ్. జబర్దస్త్ లేకపోతే నిజంగా కూడా మేము లేం. అది ఎక్కడైనా సరే ఐ కెన్ గివ్ ది సేమ్ స్టేట్మెంట్. హ్మ్. వితౌట్ జబర్దస్త్ దేర్ ఈజ్ నో అదిరాబి, దేర్ ఈజ్ నో రిమైనింగ్ ఆర్టిస్ట్, నో హ్మ్. టీమ్ లీడర్స్. కానీ మాకు బాధ అనిపిస్తుందంటే ఎస్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ఒక జనరేషన్ ఒక 10 ఇయర్స్ హ్మ్. ఉంటుంది కదా, ఒక అవును. 10 అవును. ఇయర్స్ తర్వాత ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. హ్మ్. సో ఆ 10 ఇయర్స్ జనరేషన్లో కామెడీ బాగా నడిచింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, అవును. స్టోరీస్ అవును. కావచ్చు. అవును. సో ఇట్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ ఎవ్రీ 10 ఇయర్స్ తర్వాత. కాబట్టి అది తగ్గింది తప్ప ఐఎమ్ షూర్ మళ్ళీ ఒక టైం వస్తుంది. లైక్ పాండమిక్ టైంలో రామాయణం ఎలా వచ్చి రిపీట్ టెలికాస్ట్ అయినప్పుడు హ్మ్. ఎంత అయితే జనాలు అవును. అవును. చూశారో, గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, మేబీ ఒక హ్మ్. 10, హ్మ్. 20 ఇయర్స్ తర్వాత ఒక సిచ్యువేషన్, ఒక వ్యాక్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో కామెడీకి, హ్మ్. అప్పుడు మళ్ళీ జబర్దస్త్ డెఫినెట్గా ఇట్ మళ్ళీ విల్ కమ్ ఇన్ టు వస్తదంటారు. ద ఫామ్. అంటే అప్పుడు కొత్త కంటెస్టెంట్స్ వస్తారా, లేకపోతే ఈ ఎపిసోడ్స్ హ్మ్. హ్మ్. టెలికాస్ట్ చేస్తారో తెలియదు కానీ, హ్మ్. బట్ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్